రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని చందేప గ్రామంలో ఎన్సిడి వివాంత గ్రీన్ మెడోస్ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు పాల్గొన్నారు. హెచ్ఎండిఏ, రెరా సహా పూర్తి అనుమతులు పొందినట్లుగా ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు తెలిపారు. ఎన్సిడి వివంట మోకిలాలో 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగిందని ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఎన్సిడి ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రోచర్ ఇనాగరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ శాసనసభాపతి జి ప్రసాద్ కుమార్ గారికి, ఓనర్ ప్రొపరేటర్ ఎండి శ్రీనివాస్ గారికి, మరి కస్టమర్స్ అందరికి కూడా పేరు పేరున, పత్రికా సోదరులు, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో పైసలు కక్కుర్తపడి నామకే వస్తే ప్లాట్లు చేసేటోళ్ళ దగ్గర కొనకుండా మరి ఇలా అన్ని అప్రూవల్ తీసుకొని, హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్ తీసుకొని మరి వెంచర్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎవరు ఏది ఏమైనా ఇల్లు అందరికి అవసరం. మరి ఎన్ని సంపాదించినా కూడా ఇళ్ల కోసమే, తప్పకుండా అక్కడిక్కడ కొనకుండా పైసల కక్కుర్తి వాడి ఎక్కడ తక్కువ దొరుకుతున్నదాన్ని తీసుకోకుండా అన్ని అప్రూవల్ ఉన్న హెచ్ఎండి అప్రూవల్ కానీ, రేరా అప్రూవల్ కానీ గవర్నమెంట్ అనుమతులతో దొరికినటువంటి వెంచర్ లో తీసుకుంటే మన పైసలకు భద్రత ఉంటది. ఈ రోజు శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివాంత గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా వెంచర్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మా తరఫు నుంచి కూడా మేము కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక శంకర్పల్లి చేవెళ్ల ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి. మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాను ముందు రోజులల్లో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ కానీ ఇంకా వాళ్ళతోనున్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చందేప గ్రామంలో శంకరపల్లి మండలంలో మనం వివాంత గ్రీన్ మెడోస్ అనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు ఆనరబుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే గారు కాళే యాదయ్య గారు, మరియు మన చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీంభరత్ అన్న, మరియు ఇతర కాంగ్రెస్ పెద్దలు, మన రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అధ్యక్షులు వారు నరసింహారెడ్డి గారు, మరియు ఇతర పెద్దలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది హెచ్ఎండిఏ, రెరా అప్రూవ్డ్ పొందినటువంటి వెంచరు. ఇది విల్లా ప్లాట్స్ చేస్తున్నాం ఇక్కడ, మంచి రెసిడెన్షియల్ వెంచర్ కింద. వివాంతాలో ఆల్రెడీ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. వివాంత మన సెంట్రల్ కోర్టు, వివాంత ఎనెక్స్, వివాంత ప్రైడ్ అని మోకిలా గ్రామంలో. దాని తర్వాత రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్టును ఇప్పుడు 570 ఫ్లాట్స్ హై రైజ్ బిల్డింగ్ కడుతున్నాము. దాంతోపాటు ఇంకొక ప్రాజెక్టు ఎన్సిడి పర్పుల్ అనే పేరుతోటి 27 ఫ్లోర్లతోటి డిజైన్ చేసి పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. ఎన్సిడిని ఇంతగా ఆదరించి మీరు అభిమానిస్తున్న మీ అందరికీ కూడా, కస్టమర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.